నమస్తే ప్రైమ్ 9 న్యూస్ డిబేట్ కి స్వాగతం. నేను వెంకట్. ఇటీవల గూగుల్ సంస్థ తన అత్యాధునిక ఏఐ సంస్థని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా భావిస్తుంటే, అటు తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు ఇది డిఎంకే అసమర్థత, సుందర్ పిచాయ్ ఏదైతే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమిళనాడు వాడైనప్పటికీ గూగుల్ ఏపీకి తరలి వెళ్లడం వెనుక డిఎంకే పాలనా లోపాలు ఉన్నాయన్నట్లుగా ఏడీఎంకే విమర్శిస్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలి? ఇది రాష్ట్రాల మధ్య పోటీగా చూడాలా? ఏ రకంగా అంటే సుందర్ పిచాయ్ భారతదేశానికి ఏదైతే భారత్లో గూగుల్ సంస్థని ఏర్పాటు చేశారు, ఏపీలో కాదు అనంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడం కూడా ఒక ఆసక్తికరంగా మారింది. సో ఎలా చూడాలి? ఇది రాష్ట్రాల మధ్య పోటీగా చూడాలా, లేకపోతే ఏపీలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న పాలసీ విధానాలు ఈ గూగుల్ ఇక్కడికి రావడానికి కారణమయ్యాయి అనుకోవచ్చా? దీనిపైన పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం వెంకట్ సార్. అయితే ఏదైతే మీరు గమనించే ఉంటారు, ఏదైతే గూగుల్ సంస్థ ఈ విశాఖకి రావడం, అయితే దీనిపైన తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేయడం, డిఎంకే మీద విమర్శలు చేయడము ఎలా చూడాలి? నారా లోకేష్ ట్వీట్ కూడా ఆసక్తికరంగా, ఇది సుందర్ పిచాయ్ భారతదేశానికి తీసుకొచ్చారు, అంతేకాని ఆంధ్రప్రదేశ్కి కాదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎలా చూడాలి సార్ దీన్ని? వెంకట్, మీకు అట్లాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. నిజంగా వ్యాఖ్యలు నిజం ఉంది, ఎందుకంటే ఆయన గ్లోబల్ లీడర్. మనం భారతీయుడిగా గర్వించాలి తప్ప తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే గుజరాత్ ఆ సమస్య లేదు. ఆయన భారతీయుడు. అట్లా చూడాలి. ఇప్పుడు రిషి సునాక్ మన కదా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అనుకున్నాం. కమలా హారిస్ మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అనుకున్నాం. అట్లా సంపర్కపడ్డాం. అటువంటిప్పుడు వాళ్ళ అమెరికాలో ఉన్న అనేక సంస్థలకు మన భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. చాలా కీలక స్థానాలు ఉన్నారు, ప్రధానమైన స్థానాలు ఉన్నారు. వాళ్ళందరూ భారతీయులు చూడాలి తప్ప తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లా విడదీసి రాష్ట్రాల వారి చూడొద్దని నేను నా విజ్ఞప్తి. ఒకటి. రెండోది, రాజకీయ పరంగా ఇవి చాలా మొదటి నుంచి ఉపయోగించుకుంటున్నారు, ప్రత్యేకం కాదంటున్నాను. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లోనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని విమర్శించారు ఇదే తెలుగుదేశం వాళ్ళు. ఆనాడు ఏదైతే మన ఆమ్రాన్ బ్యాటరీస్ అవి మన గల్లా జయదేవ్ వాళ్ళది తెలంగాణకు పోయింది. పక్క రాష్ట్రం పోతేనే ఆయన రాష్ట్రం వాడు కదా, ఈడనికి పెట్టుబడులు అక్కడికి తీసుకెళ్లారు, జగన్మోహన్ రెడ్డి అసమర్థత కదా అని వాళ్ళు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఇక్కడే కాదు, ఇప్పుడు ఆటోమేటిక్ గా తమిళనాడులో కూడా ఇవే రాజకీయాలు వస్తున్నాయి, చూస్తున్నాం. మనం ప్రతి దగ్గర ప్రతి రాష్ట్రంలో కూడా. అంతేందుకు మనకు దేవగౌడ కొడుకు మన కుమారస్వామి గారు కూడా అదే మాట అన్నారు. మనకు ఇది వీళ్ళేమో తమిళేమో ఏమంటున్నారంటే సుందర్ పిచాయ్ తమ రాష్ట్రానికి అంటగడుతూ అన్నా డిఎంకే విమర్శ చేస్తూ డిఎంకే వైఫల్యం అంటుంది. ఇక్కడ మనకు కర్ణాటక నుంచి చూసుకుంటే కర్ణాటక బెంగళూరు రావాల్సిన సంస్థ ఇది, దాన్ని అక్కడికి తరలించుకుపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి బీజేపీకి అనుబంధంగా ఉన్న మిత్రపక్షంగా ఉన్న జేడిఎస్ అధినేత కుమారస్వామి కూడా అంటున్నారు కదా. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఎంతసేపు దక్షిణ భారతదేశంలో కేవలం మన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తప్ప ఇంకోటి లేదా? విశాఖపట్నం నాకు ఎదుగుతున్న నగరం, ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అక్కడికి వచ్చింది సంతోషపడాలి మీరు. కానీ ఈ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా అదే విషయాలు. తెలంగాణ నుంచి ఎలాంటి విమర్శలు రాలేదు, మనకు మంచిది అంటున్నాను. హైదరాబాద్ కంటే అభివృద్ధి చెందకపోవచ్చు, హైదరాబాద్ స్థానం హైదరాబాద్ దే, విశాఖపట్నం స్థానం విశాఖపట్నం దే. అట్లా సంతోషపడాలి. మన తెలుగు వాళ్ళలో ఈ విభేదాలు లేవు. కానీ అక్కడికి వచ్చాక తమిళ్లు అట్లా కన్నడీయులు ఈ మాట మాట్లాడుతున్నారు. పూర్తిగా హస్వ దృష్టి అంటున్నాడు. ఇది పూర్తిగా సంకుచిత మనస్తత్వంతో కూడిన విమర్శలు. వాళ్ళ పార్టీలో విమర్శలు చేసుకునేది వెంకట్. కానీ వాళ్ళ పార్టీలో విమర్శలు ఆంధ్రప్రదేశ్ వైపు చూపించి మనకు వచ్చే గూగుల్ హబ్ ను వ్యతిరేకించుకుంటూ వాళ్ళు సుందర్ పిచాయ్కి కేవలం తమిళనాడు వాడిని ముద్ర వేయడం మాత్రం సరైనది కాదు. లోకేష్ అన్న మాటలో చాలా నిజం ఉంది. ఆయన గ్లోబల్ లీడర్ గా చూడాల్సిందే తప్ప ఆయన ఒక తమిళనాడుకు చెందిన వ్యక్తి భారతీయ. అయితే సార్, సుందర్ పిచాయ్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే విశాఖని నేను సందర్శించినప్పుడు విశాఖలో ఉన్న ఆ వాతావరణం అభివృద్ధి చెందుతూ ఉన్న నగరంగా నేను గుర్తించాను. అక్కడ ఉన్న ఫీజిబిలిటీ ఏదైతే ఇంటర్నెట్ కేబుల్స్ కావచ్చు, వాళ్ళ డేటా స్టోరేజ్కి ఫీజిబిలిటీస్ ఇవన్నీ నేను చూసి చాలా ఆసక్తికరంగా నాకు ఆ సిటీ కనిపించింది అని చెప్పేసి ఆయన సుందర్ పిచాయ్ ఆ ఛానల్లో చెప్పడం కూడా జరిగింది. ఎలా చూడాలి? ఆయనకు ముందు నుంచే విశాఖ మీద ఆసక్తి ఉండడం అనుకోవచ్చా, లేదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్ల ఇది వచ్చింది అని అనుకోవచ్చా? ఏ కోణంలో చూడాలి?
చెప్పవచ్చు. నా ఉద్దేశం అంటే ఇప్పుడు సుందర్ పిచాయ్ గారు దక్షిణ భారతీయుడు, తమిళనాడుకు వస్తే అట్లా కూడా దేశాన్ని 2 భాగాలు అనుకుంటే దక్షిణ భారతీయుడు. ఆ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ ను అభినందించినట్టే కదా, ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడంలో గొప్పతనమే కదా. మన దక్షిణ భారతీయులందరూ సంతోషపడాల్సిన అంశం. రెండోది ఏంటంటే నచ్చడం నచ్చకపోవడం అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, అది ముఖ్యంగా గూగుల్ సంస్థ మొత్తంగా తీసుకునే నిర్ణయం. ఏక వ్యక్తి పరిపాలన ఉండదు, ఆయన దానికి హెడ్డే కావచ్చు కానీ ఏక వ్యక్తి పరిపాలన ఉండదు. ఆయన నచ్చింది. ఇంకోటి ఏంటంటే కొత్త చోట పెడితే మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ ప్రభుత్వానికి కొంచెం ఆసక్తి చూపిస్తాయి. ఉదాహరణకు తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ఆసక్తి చూపించకపోవచ్చు, బెంగళూరు వాళ్ళు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చూపించకపోవచ్చు. హైదరాబాద్ లో పెడదామంటే ఇప్పటికీ హైదరాబాద్ లో చాలా గూగుల్ సంస్థ ఆల్రెడీ ఉన్నది కొంతవరకు, కనుక దాన్ని చూసే వాళ్ళు ఎంపిక చేసుకునే క్రమంలో వాళ్ళ ఇష్టం అంటున్నారు. వాళ్ళు ఏది వైబిలిటీ అయితే చూస్తారు. రెండు కార్పొరేట్ కంపెనీలు, ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీస్ ఎంఎన్సీస్ వచ్చి ఎట్లా వస్తాయంటే ప్రధానంగా అక్కడ వనరులు అంటే భూమి, నీళ్లు, అంటే ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటివన్నీ ప్రభుత్వం కల్పిస్తుందా, చౌకలో భూమి ఇస్తుందా, దానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందా, దీన్ని బట్టి కదా వాళ్ళు వచ్చేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఏర్పాటు చేస్తా అన్నది గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో కొన్ని పోగొట్టుకుంటే ఇవాళ వచ్చే క్రమం చూస్తున్నాం. లక్షల కోటి పెట్టుబడి వస్తాయంటున్నారు. అందులో కూడా ఇప్పుడు ఇవాళ సరే ఆ ఉపాధి దానిలో చాలా దుర్మార్గంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయాలు నడుస్తున్నాయి కదా, 200 మందికి మించి ఉపాధి దొరకదనేమో వైసీపీ అంటుంటే 2 లక్షల మంది ఎక్స్ట్రీమ్ అని 2 లక్షల మంది దొరుకుతుంది పరోక్షంగా ప్రత్యక్షంగా వీళ్ళు అంటున్నారు. ఇవన్నీ కావు, ప్రత్యక్షంగా 5-6 వేల మందికి, పరోక్షంగా ఒక 15,000 మందికి వస్తే అంత 20-25 వేల మందికి దాటదని ఇంకో మాట ఉంది. కనుక దీని మీద ఒక ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. దీనికి ఏం సాయం చేసినా భూమి ఇవ్వడంలో కూడా చాలా వివాదాలు వచ్చినాయి. ఇప్పటికే భూమి 1 రూపాయికి ఎకరం చొప్పున 99 పైసలకి ఎకరం చొప్పున కేటాయించారు, అవసరమైన దానికి ఎక్కువ కేటాయించాలనే వివాదం కూడా వస్తున్నది. కేటాయించడం వేరు, దాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోవడం వేరు. మరి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇది మాత్రం రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ సంతోషించాల్సిన అంశం. దీన్ని ఒకటే చూడాలి, దీనిలో అవినీతి లేకుంటే చాలు. పారదర్శకత, జవాబుదారితనం కోసం ఏం చేయాలంటే ఈ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏమని, దీని వల్ల ఇది పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే 200 ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ. కొందరు మంత్రులు అయితే 3 కూటమిలో ఉన్న ముగ్గురు 3 రకాలుగా మాట్లాడుతున్నారు. వాడు 20,000 అంటున్నారు ఉపాధి. తెలుగుదేశం వాళ్ళు కొంచెం వాస్తవం చెప్తున్నారు, జనసేన అంతకు మించి చెప్పింది, బీజేపీ అంతకు మించి చెప్తున్నది. కనుక కానీ ఎందుకు సార్ అంటే అది భవిష్యత్తులో ఇప్పుడు గూగుల్ సంస్థ వచ్చింది రావడం ఆనందదాయకం, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నది కొన్ని రోజులు వేచి చూస్తే తెలిసిపోతుంది కదా. ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే అది కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఒకవేళ ఉద్యోగాలు వస్తే పల్లకి మోస్తారు. ఎందుకు అంత ఆదుర్దా చూపిస్తా ఉన్నారు ఎదురు చూడకుండా? అంటే రెండే ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళకగానే పండుగ అని వీళ్ళు అంటున్నారు, చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. నేనేమంటే గూగుల్ హబ్స్ వేరు, గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వేరు. ఈ రెండింటికి తేడా ఉంది కదా. గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ అయితే కొంచెం ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, భూమి కూడా ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు. గూగుల్ హబ్ వేరు, అంటే అవన్నీ క్లౌడ్ లో ఉంటాయి. అవన్నీ కూడా ఉదాహరణకు ఒక 7-8 దేశాలు, ఆస్ట్రేలియా వరకు మనకు సముద్ర మార్గంలో కేబుల్స్ వేస్తారట. చాలా అంటే మనకు చదివింది తక్కువే, దాని గురించి మనకు తెలిసింది తక్కువే. ఇప్పుడు గూగుల్ సంస్థ వెల్లడించాలి. గూగుల్ సంస్థ చెప్పింది క్లియర్ గా, ఇక్కడ నుంచి కార్యకలాపాలు సాగిస్తాం, ఇక్కడ నుంచి 7 మన తూర్పు దేశాలకు, మనం బంగాళాఖాతం ద్వారా తూర్పు దేశాలకు కేబుల్ లైన్ వేసి ఇక్కడ నుంచే గూగుల్ సేవలు అందిస్తామని గూగుల్ సంస్థ చెప్తున్నది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఏం చేయాలంటే, అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద సంస్థ, రెండోది భారతదేశంలో పెడుతున్నారు, అందులో మనకు గర్వకారణం విశాఖపట్నంలో పెడుతున్నారు, ఇది గర్వకారణమే. కానీ గూగుల్ సంస్థ వివరాలు ప్రకటించాలి. దానికి తోడు గూగుల్ సంస్థను ఒప్పందం కుదుర్చుకున్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు, జగన్మోహన్ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, సంస్థ అయితే పర్మనెంట్ ఉంటుంది కనుక ఈ విషయాలు ప్రకటించాలి. ఎందుకు తొందర అంటే అదే చెప్తున్నాను వెంకట్, మనకు 200 ఉద్యోగాలు దాటమనేమో జగన్మోహన్ రెడ్డి అంటాడు, కానీ 2 లక్షల ఉద్యోగాలని హైప్ క్రియేట్ చేసి జనసేన ఇతర పార్టీలు అంటున్నారు. ఈ రెండింటికి మధ్య మార్గంగా 20,000, 25,000 దాటకపోవచ్చు. 7-8 రూపాయలు, 7-8 వేల కంటే ఎక్కువ మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందరు, 20-25 వేల కంటే మంది మొత్తం కలిసి ఉండరు అని చెప్పి ఒక మాట వస్తున్నది. దీని మీద ప్రభుత్వం చెప్తే నష్టమేం లేదు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లాభ నష్టాలతో వాళ్ళు ఎన్నికల్లో ఇప్పుడు చెప్పకపోయినా అప్పుడు చెప్తే ఈ ఎక్కువ హైక్ క్రియేట్ చేస్తే వాళ్ళు నష్టపోతారంటే వేరు, కానీ ప్రజలకు నమ్మకం కలగాలి కదా. ఎప్పుడు కూడా వెంకట్, మనకు ఒక సంస్థ వస్తుంటే ఆ సంస్థలో మాకు ఏమైనా లాభం ఉందా అని స్థానిక ప్రజలు ఆలోచన చేస్తారు కదా. మరి ఇంత భూమి, 2 ఎకరాల భూమి అవసరం కంటే ఎక్కువ అంటున్నారు, అది వేరు. ఇంత మౌలిక వసతులు కల్పించారు, నీరు, నిప్పు ఇవన్నీ కల్పించాల్సి వస్తే ఇవన్నీ కూడా మనకు వ్యర్థం కావద్దు కదా, మనకు లాభం ఉండాలి కదా. ఇంకొక మాట కూడా వస్తుంది వెంకట్, ఇప్పుడు మనకు ఈ ఏదైతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ముఖ్యంగా గూగుల్ మనం ఏదైతే ఒక సమాచారం సేకరణలో కానీ, ఒక గిగావాట్ సమాచారానికి కొన్ని లక్షల లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయట. నీళ్లకు దీనికి సంబంధం ఏందో వాళ్ళు చెప్తున్నారు, సాంకేతికంగా చెప్తున్నారు.
ఒక సమాచారం ఒకటి క్లిక్ చేస్తే ఒక సమాచారం మనకు 1/2 లీటర్ నీళ్లు ఖర్చు అవుతాయట. అంటే దానికి కూలింగ్ చేయాలి, సర్వర్స్ కూల్ కావాలి, ఎప్పటికీ ఖర్చు అవుద్ది అంటున్నారు. సార్ వాయిస్ బ్రేక్ అవుతున్నట్లుంది మీది. అయితే ఓకే, అయితే సార్ అంటే ఇక్కడ ఏడీఎంకే విమర్శలు చేస్తుంది అంటే తమిళనాడు గవర్నమెంట్, స్టాలిన్ గవర్నమెంట్ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వలేకపోవడం వల్ల, పాలసీ విధానాల వల్ల ఏపీకి వెళ్ళింది అని విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే తమిళనాడు కూడా తీర ప్రాంతమే, వాళ్ళు కేబుల్స్ వేసుకోవడానికి సముద్ర మార్గం ద్వారా అన్ని ఫీజిబిలిటీస్ ఉన్నాయి. స్టిల్ విశాఖను ఎంచుకోవడానికి స్టాలిన్ అసమర్థతే అని అంటున్నారు అక్కడ ప్రతిపక్ష పార్టీలు. ఎలా చూడాలి రెండు రాష్ట్రాలు? గతంలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ వీళ్ళు చేశారు కదా, ఉన్నదాన్ని ఏది మనకు అమరాన్ బ్యాటరీస్ పోతే తెలంగాణ దూరం కూడా పోలే, హైదరాబాద్ పెడతామంటే విభేదాలు వచ్చినాయి. ఇక్కడైతే సుందర్ పిచాయ్కు స్టాలిన్ కు విభేదం ఉంది నేను అనుకోవడం లేదు. కానీ భౌగోళికంగా చూసినా చెన్నై నుంచి విశాఖపట్నం దాదాపు 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 900 కిలోమీటర్ల పైన ఉంటుంది. మన సముద్ర తీరమే ఆంధ్రప్రదేశ్ 975 కిలోమీటర్లు, అంటే శ్రీకాకుళం ఒరిస్సా తీరం దాకా చూస్తే కనీసం 800 కిలోమీటర్ల ఉంటది కదా చెన్నై నుంచి విశాఖపట్నం. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానిలో వాళ్ళకి ఎట్లా వెసులుబాటు ఉందో ఏం తెలుసు. విజిబిలిటీ చాలా గమ్మత్తుగా ఉంటుంది వెంకట. ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ టవర్ వేయాలనుకుంటే ఫలానా దగ్గరనే అక్షాంశాలు రేఖాంశాలు దగ్గర మంచి టవర్స్ సిగ్నల్స్ వస్తున్నాయంటే అక్కడే వేస్తారు, భూమి ఎవరిదైనా చూడరు. ఇది అంతే, టెక్నికల్ గా వాళ్ళకు నచ్చిన ప్లేస్ లో పెట్టుకున్నారు. ఇక రాజకీయంగా చూస్తారా, అన్నాడీఎంకేకు డిఎంకే శత్రువు కనుక అన్నాడీఎంకే స్టాలిన్ విమర్శించే ప్రయత్నం చేస్తుంది. స్టాలిన్ కి అయితే ఇష్టం ఉండకపోతే ఉండదు కదా. వాళ్ళ రాష్ట్రానికి ఇటువంటి పెద్ద గూగుల్ సంస్థ లాంటి పెద్ద గూగుల్ హబ్ వస్తుందంటే ప్రపంచంలోనే రెండోది అనుకుంటే వాళ్ళు ఆహ్వానిస్తారు కదా, ఎందుకు వద్దంటారు? కానీ చొరవ తీసుకోలేదు అంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం తీసుకున్నంత చొరవ, తీసుకున్నంత ఇంట్రెస్ట్ అక్కడ ప్రభుత్వం తీసుకోలేదు అని అంటే ఒక మాట ఏమైందంటే ఆల్రెడీ చెన్నై అభివృద్ధి చెందింది కానీ కొత్తగా చేసేది లేదు. చెన్నై కన్నా కింద పెడితే ఉదాహరణకు మనకు కడలూరు కానీ సముద్ర తీరంలో చాలా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి కదా, అట్లా కిందికి వెళ్తే చెన్నై తప్ప మిగతావన్నీ పెద్ద నగరాలు మనకు లేవు. కన్యాకుమారి దాకా అన్ని మధ్యకు ఉంటాయి, తమిళనాడు అన్ని కూడా మధ్యన ఉంటాయి. కానీ సముద్రం ఒడ్డున కావాలనుకున్నారేమో. విశాఖపట్నం లాంటిది కొత్తది, ఇప్పుడు కొత్త కాన్వాస్ తీసుకుంటే ప్లేన్ పేపర్ తీసుకుంటే ఏదైనా రాయొచ్చు. వాళ్ళు అట్లా అనుకున్నారేమో. చెన్నైలో పెడితే 2-3 అవరోధాలు, చెన్నైలో వాతావరణం వేరుగా ఉంటది, అట్లానే ల్యాండ్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. కొత్త ప్రాంతంలో పెడితే కొత్త రాష్ట్రం, కొత్త ప్రాంతంలో పెడితే ఎక్కువ ఎకరాలు ఇచ్చే వీలు ఉందేమో. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూడాలి, వేరు వేరు చూడాలి తప్ప ఇంకోటి ఏం లేదు. దూరం కూడా అంటున్నాను, ఇప్పుడు చెన్నై నుంచి అటుపక్క కేబుల్స్ మీరు అన్నిటి వేసుకోవచ్చు, కానీ దానికంటే విశాఖపట్నం నుంచి సార్ అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే నారా లోకేష్ చేస్తున్న ట్వీట్ను కూడా ఒక రకంగా అభినందించాలి. ఏదంటే ఇది ఏపీ ఘనతగా చూడకుండా మేము తీసుకొచ్చాము అని అనకుండా ఆయన సుందర్ పిచాయ్ ఏపీని కాదు భారత్ని ఎంచుకున్నారు అని అంటూ ఒక ట్వీట్ చాలా దాన్ని ఒక రకంగా స్వాగతించాల్సిన ట్వీట్గా మనం చూడాలి. ఆ ట్వీట్కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా నేను లోకేష్ ట్వీట్ కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే సుందర్ పిచాయ్ని కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయొద్దు. ఆయన గ్లోబల్ లీడరు, ఒక పెద్ద సంస్థకు సీఈఓగా ఉన్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరుగుతారు, ప్రపంచంలో చాలా దేశాలు చూసిండు. మన దగ్గర పెట్టాలని ఏమున్నది? ఒక భారతీయుడిగా ఆయన భారతదేశాన్ని పెడదాం అనుకున్నాడు. రెండోది కూడా ప్లస్ పాయింట్ చూద్దాం. రెండోది దక్షిణ భారతదేశంలో పెడదాం అనుకున్నాడు. ఎక్కడైనా పెట్టవచ్చు కదా, ఒరిస్సా తీరం కలకత్తా దాకా పోవచ్చు, ఎందుకు పోకూడదు? తీరంలే అనుకుంటే అరేబియా మహాసముద్రం కూడా పశ్చిమాన బొంబాయి ఉన్నది, రకరకాలు ఉన్నాయి, గుజరాత్ ఉన్నాయి. ఆ లెక్కన మరి మోడీ గారు మంచి ఫ్రెండ్ అనుకుంటే మరి గుజరాత్ లో పెట్టొచ్చు కదా, సముద్ర తీరం ఉంది కదా గుజరాత్ కూడా. అన్ని చూస్తే ఎక్కడ ఫీజిబిలిటీ ఉందో అక్కడ పెట్టారని నేను అనుకుంటున్నాను. రెండోది కూడా కేవలం పక్షపాతం, భారతీయుడు కనుక భారతదేశంలో పెట్టాలని పక్షపాతం కూడా పనికిరాదు. అది అట్లా అన్ని ఆలోచించే భారతదేశంలో పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు మానవ శ్రమ చీప్ గా దొరుకుతుంది, దాంతో పాటు భూమి వీళ్ళిస్తా అన్నారు, మంచి నీళ్లు ఉన్నాయి, వాతావరణం ఉన్నది, మిగతా వాటి చూసుకుంటే సమశీతోష్ణ స్థితిలో ఉన్న మండలం మనది, అవన్నీ చూసుకొని పెట్టారంటున్నాను. గట్టిగా మాట్లాడితే దక్షిణ భారతదేశంలో పెట్టొద్దు లెక్క అయితే. దక్షిణ భారతదేశంలో వేడి ఎక్కువ ఉంటది, హైదరాబాద్ కు విశాఖపట్నం తేడా ఉన్నది, హైదరాబాద్ లో ఉన్న వాతావరణానికి విశాఖపట్నం తేడా ఉంటే ఎండ ఎక్కువ ఉంటది. అట్లానే హైదరాబాద్ కు బెంగళూరు తేడా ఉంది, బెంగళూరు ఇంకా కూల్గా ఉంటది. అసలు సాఫ్ట్వేర్ రంగంలో బెంగళూరు ఎదగడానికి ప్రధానమైన కారణం ఏమిటి? అక్కడ చాలా కూల్ గా ఉండడం కదా. చెన్నై కంటే బెంగళూరు చాలా కరెక్ట్, విశాఖపట్నం కంటే హైదరాబాద్ కరెక్ట్, హైదరాబాద్ కంటే బెంగళూరు కరెక్ట్. అవన్నీ చూసుకొని ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న నాయకత్వం చొరవ తీసుకున్నది. ఇటు లోకేష్ ఏమో ఇప్పుడు విదేశీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దుబాయ్ నుంచి మొదలుపెట్టి చాలా దేశాల్లో పర్యటిస్తున్నారు.
పెట్టుబడుల సేకరణ కానీ ఇంకా 3.5 ఏళ్ళు మిగిలింది ఇప్పుడు ఏది ప్రభుత్వానికి. సంవత్సరం నర్థం అయిపోతుంది ఆల్రెడీ. ఇంకా 3.5 ఏళ్లలో తేవాల్సి ఉన్నది, అభివృద్ధి చేయాల్సింది. కనుక విస్తృతంగా తండ్రి కొడుకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి తిరుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి కోసం పెట్టుబడుల కోసం వేటాడుతున్నారు. ఇది మంచిది అంటున్నాను. కానీ పొద్దుంది పొలం ఉంది అనుకోని మళ్ళీ పోయినసారిలాగా అశ్రద్ధ చేస్తే మళ్ళీ కష్టం అవుతుంది. ఇప్పుడైతే మనం అదృష్టవంతులు, ఎందుకంటే ఒకటే గూగుల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే దాన్ని విభేదం చూస్తున్నారు తప్ప తమిళనాడులో వాళ్ళగా మన పార్టీలు మాట్లాడతారు. అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, మాట్లాడట్లేదు. కానీ కొందరు కమ్యూనిస్టులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఇది మనకు నష్టమే పెద్దగా. నేను చెప్పాను కదా, 6 లీటర్ నీళ్లు పడితే ఒక చిన్న సమాచారం మనం క్లిక్ చేస్తే ఇవన్నీ అంటున్నారు. ఏమైనా సరే ఏది జరగకుండా క్షేత్రం లేకుండా ఎటువంటి పరిశ్రమలు రావు, ఎటువంటి అభివృద్ధి జరగదు. కనుక ఇది మంచిదే. ఎక్కువ సేకరించారు భూమి, వాళ్ళకి ఇవ్వాల్సినంత ఎక్కువ ఇస్తున్నారు, అప్పడంగా ఇస్తున్నారు, పేదలకు భూములు లేవు. ఇప్పుడైనా విమర్శ ఉంటాయి కాదంటలేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే రేపు సాఫ్ట్వేర్ రంగంలో దక్షిణ భారతదేశంలో విశాఖపట్నానికి కూడా మంచి అవకాశాలు కల్పించే క్రమంలో ఇది రావడం మంచిది. ఈ మధ్యన విశాఖపట్నంలో 2-3 సంస్థలు వచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి. అవసరమైతే విశాఖపట్నంలో రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్యాలెస్ ఉంది కదా, బ్రహ్మాండంగా వాడుకోండి. దాన్ని కూడా నష్టం ఉంది. దాన్ని స్టార్ హోటల్ చేస్తారా? ఫలక్నామా ప్యాలెస్ వీళ్ళు కట్టింది కాదు, ఎప్పుడో నిజాం వాళ్ళు కట్టింది మన హైదరాబాద్ లో. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ బ్రహ్మాండంగా నడుపుకుంటలేమో. అందుకని ఏదైనా సరే మన చుట్టే మార్గం ఉంటది. దీన్ని అయితే నేను ఆహ్వానిస్తున్నాను. లోకేష్ ట్వీట్ తో పూర్తిగా నేను ఏకీభవిస్తాను. లోకేష్ మిగతా అభిప్రాయాలు వేరు, ఇది మాత్రం దీన్ని ఆహ్వానిస్తున్నాను. ఇందులో ఏదైతే సుందర పిచాయ్ మీద తమిళనాడులోని అన్నాడీఎంకే చేసిన విమర్శ అది కృత్రిమమైంది, ఒక రకంగా అశ్వదృష్టితో కూడుకున్నది, పూర్తిగా ప్రాంతీయమైందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ పార్టీ మీద విమర్శ డిఎంకే తప్పులు చేస్తుంది, దాని మీద విమర్శించినండి. కానీ వచ్చేది పోనిచ్చిండ్రు, అక్కడ కట్టుకోకుండా చేసిండ్రు అని డిఎంకేని విమర్శిస్తూ మనను అవహేళన చేయడం సరైనది కాదు. ఒక రకంగా చెప్పాలంటే డిఎంకేని విమర్శించి వాళ్ళ రాష్ట్రానికి పరిమితం చేసుకోవాలి, మనమైతే అవమానించాలి వాళ్ళు. అంటే మనం ఏదో లంచాలు ఇచ్చి తెచ్చుకున్నట్టు. కానీ లోకేష్ ఈ ట్వీట్ చేయడానికి అంటే డిఎంకేకి సపోర్ట్ గా, ఒక రకంగా డిఎంకేకి సపోర్ట్ గా చేసినట్లుగానే ఈ ట్వీట్ ఉంది. అంటే దాన్ని ఎలా చూడాలి సార్? మనం సపోర్ట్ చేసుకోవడం ఒక మాట వెంకటే ఏమంటారంటే డిఎంకే పంచాయతీ మనం పో ఎప్పుడు కూడా నల్లాకాడి పంచాయతీలో 2 ఆడవాళ్ళు కొట్లాడుతుంటే మధ్య పోయినవాడు దెబ్బతింటాడు. ఇక్కడ కూడా వాళ్ళిద్దరు కొట్లాడ మనకు సంబంధం లేదు. మనం తెచ్చుకున్నాం, మనకు ఆహ్వానించదగ్గది ఒకటే. సుందర్ పిచాయ్ గురించి ఆయన ఒక వ్యాఖ్య చేసిండు లోకేష్. అది తమిళనాడు డిఎంకే పంచాయతీ మనకి ఎందుకు ఉంటది? ఆయనను ఒక ప్రాంతీయ వ్యక్తిగా చూడొద్దు, గ్లోబల్ లీడర్ గా చూడండి అని అన్నాడు. అంతే తప్ప సుందర్ పిచాయ్ని మెచ్చుకున్నాం, ఆయన ప్రాంతీయవాది కాదు అని చెప్పడానికి తప్ప ఆయన తమిళనాడు వాడేంత మాత్రం తమిళనాడుకి తీసుకురావాలని, తమిళనాడుకి తీసుకొస్తే కూడా ఆయన తమిళనాడులో పుట్టి పెరిగిన ప్రాంతం ఒకటి ఉంటది అనుకోండి, అక్కడికి ఇంకోటి అంటాడు కదా. ఇప్పుడు ఆయన తమిళనాడు చెన్నైలో పుట్టలేదు అనుకుందాం, చెన్నైకి ఎందుకు వచ్చింది, మధురైలో ఎందుకు పెట్టలేదని వాడు అంటాడు కదా. ఇప్పటికీ అక్కడ కూడా మన మధురై మన రాష్ట్ర కేంద్రంగా 2 రాష్ట్రాలు కావాలని డిమాండ్ ఉన్నది. ఇప్పటికి కూడా మధురై సెంటర్ లో ఉంటది, చెన్నై రాజధాని మీదికి ఉన్నది, మొత్తం తమిళనాడు అంత కిందికున్నది. మరి మధురై రాజధానిగా ఒక రాష్ట్రమే వేరు కావాలని ప్రతిపాదన ఉన్నది. మరి ఈ ప్రాంతీయ వివాదాలు చూసుకుంటే వార్డు మెంబర్ కూడా పక్క వాళ్ళు చేస్తే ఇవాళ 4 ఒకరు అనే పరిస్థితి తయారైపోయింది. అంటే మతము, కులము, ప్రాంతము, భాష ఇట్లా విభజన రేఖలు తీసుకుంటే పోతే ఎవరు మిగిలం వెంకట్. మీ కులం నాకు తెలియదు, నా కులం మీకు తెలియదు, మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన మనుషులం కదా ఇద్దరం కూడా. ఆ రకమైన భావన తీసుకురావాలి తప్ప గ్లోబలైజేషన్ లో పివి నరసింహరావు గారు వెనకడ ఒక మంచి మాట అన్నారు, ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఈ హద్దులు ఎందుకు అన్నారు కదా. రాజకీయ హద్దులు ఉంటాయి. పివి నరసింహరావు గారు ఆనాడు ఆర్థిక మన సంస్కరణ పితామహుడు, ఆయన ఈ మాట అన్నాడు, ప్రపంచమంతా కుగ్రామం. ఇవాళ ఎక్కడైనా సరే గతంలో అమెరికా ఏదైనా ఆవిష్కరణ వస్తే 2 ఏళ్ళకి కానీ మన దగ్గర రాకపోయేది, 2 నిమిషాల్లో వస్తుంది. గట్టిగా మాట్లాడితే అదే సెకండ్లలో మన దగ్గరికి అభివృద్ధి విప్లవం వస్తుంది. కనుక వాళ్ళ ప్రపంచం అట్లా ప్రపంచానికి ఎల్లలు లేవు, అభివృద్ధికి ఎల్లలు లేవు. మరి ఇక్కడికి వచ్చారు, ఆహ్వానిద్దాం. కానీ డిఎంకే పంచాయతీ మనం వేలు పెట్టాల్సిన అవసరం లేదు. లోకేష్ కూడా చాలా వైజ్ మెన్ గా డిఎంకే ఏమని లేదు, డిఎంకే ఏమని లేదు. ఆయన అన్నది ఏంటంటే ఈ సుందర్ పిచాయ్ని మీరు ప్రాంతీయవాదిగా చూడకండి, ప్రాంతీయ వ్యక్తిగా చూడడానికి. భారతీయుడు, భారతదేశంలో ప్రపంచాలు ఎన్ని దేశాలలో ఇక్కడికి ఎందుకు వచ్చిండు అనడానికి. అందులో కూడా మన దక్షిణ భారతదేశం ఎందుకు వచ్చిందంటే ఆయన కొంచెం ఎవరికి ప్రేమ ఉంటది కదా, జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి అని ఆయన అన్నారు కూడా సార్. అంటే భారతదేశానికి యాంకర్ ఏదైతే ఆయన ఇంటర్నేషనల్ ఛానల్లో ఈ గూగుల్ సంస్థ భారతదేశానికి తీసుకురావడంతో మీరు ఒక గిఫ్ట్ ఇచ్చినట్లు అనుకోవచ్చా అని అంటే ఆయన అవును, నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను మా దేశానికి అన్నట్లుగా కూడా అన్నారు ఆయన.
మంచిదే కదా, అట్లా అనకపోతే తప్పైతుంది. నేను గిఫ్ట్ ఎందుకన్నా, నాకు అవసరమైంది తీసుకున్నా, వాళ్ళు ఎవరైతే ఇందాకన్నా అనుకోండి, మనమే విమర్శించే వాళ్ళం కదా. ఎవరైనా సరే, ఇప్పుడు పెద్ద ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అని ఒక సామెత ఉంది వెంకట్, మనకు తెలుసు కదా. ఢిల్లీకి రాజు కావచ్చు, తన తల్లికి కొడుకే కదా, తల్లి కంటే మించింది లేదు కదా. మోడీ గారు అందుకని బతుకున్నారు, పోయి పదవి వందన చేసి వచ్చాడు తల్లికి. మనం కూడా అంతే, మన ఊరు అంటే. అందుకని నేను శ్రీరామచంద్రుడిని లంక, స్వర్ణ లంక మనం ఉంచుకుందాం, ఇక్కడనే ఉందాం, అయోధ్యకి ఎందుకని లక్ష్మణుడు అంటే ఏమన్నారు, జనని జన్మభూమి ఇచ్చా స్వర్గా తప్పి గరి చేసి అన్నాడు. అంటే అయోధ్యనే మనకు పుట్టినీళ్ళు, అయోధ్యకు పోదామని తప్ప ఆయన కూడా అంతే. కొంత ఆ మాట కూడా అనడానికి కూడా ఆ వయసు పైన ఆయన అన్నాడు, నాకేం సంబంధం లేదని. చాలా పివి నరసింహారావు గారు పెదవులు పిలిస్తే కూడా కష్టం అవుతుంది. పివి నరసింహారావు గారి గతంలో చాలా బదనాం ఎందుకైండు, కింది స్థాయిలో ఎవరు వచ్చినా కూడా చుట్టాల దగ్గర రాని, ఇప్పుడు మక్కాల దగ్గర రాని ఇవ్వడము, అంటే నా ప్రాంతం అంటే పెద్దగా నాకు అంతే, దేశం అంతా ఒకటే అనడం, దానివల్ల బదనాం అయింది కదా. ఆయన వైజ్ మ్యాన్ కనుక, ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా నా దేశం కనుక నేను కొంత మొగ్గినా చెప్పడం మంచిదే అంటున్నాడు. దక్షిణ భారతదేశం తర్వాత తమిళనాడు ఆయన ఊరు ఇట్లా పోయినాం అనుకోండి, ఇక కష్టమవుతుంది. అందుకని దీన్ని ఒకటే చూడాలి మనం, గ్లోబలైజేషన్ లో భాగంగా మనకున్న అవసరాల రీత్యా, వాళ్ళకున్న అవసరాల రీత్యా, మనకున్నది కాదు, వాళ్ళకున్న అవసరాల రీత్యా ఒక కొత్త రాష్ట్రంలో భూమి కేటాయించడానికి సిద్ధపడ్డాం, నీరు ఇవ్వడానికి సిద్ధపడ్డాం, మౌలిక వసతులు కల్పించడానికి సిద్ధపడ్డాం, రోడ్లు కమ్యూనికేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అది మంచిది కదా అంటున్నాను. దానివల్ల రేపు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది. ఒక రకంగా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఇప్పటికే నిలదొక్కుంది. విశాఖపట్నానికి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది వెంకట్ మనకి. ఇప్పుడు మనకు హైదరాబాద్ గ్లోబల్ సిటీ ఎట్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో భాష రాకుండా, తెలుగు భాష రాకుండా బతకలేము మిగతా చోట్ల, విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, గుంటూరు కానీ, తెనాలి కానీ, లేకపోతే తిరుపతి కానీ. కానీ విశాఖపట్నానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వచ్చినాయి. అక్కడ ఏ భాష వాడైనా బతకగలుగుతాడు, ప్రపంచంలో ఎక్కడి వాడినైనా బతకగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. అంటే కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. ఇంగ్లీష్ వచ్చు, హిందీ రాకపోయినా ఇంగ్లీష్ ఎత్తవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హిందీ కూడా వాళ్ళకు అలవాటు అయిపోయింది అక్కడ. కనుక విశాఖపట్నం రేపు ఆర్థిక రాజధాని, ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాజధాని. కనుక ఆర్థిక రాజధాని అంటున్నాను ఆంధ్రప్రదేశ్ కు. రేపు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కు చాలా డబ్బులు ఇచ్చేది అదే అవుతుంది. హైదరాబాద్ కు, తెలంగాణకి ఎట్లా వరమో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పెద్ద వరం అంటున్నాడు. అదే అంటున్నారు సార్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా. ఏదైతే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ వచ్చాక అక్కడ ఏదైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యిందో, ఐటీ ఎన్విరాన్మెంట్, అలాగే ఇక్కడ కూడా ఈ గూగుల్ హబ్ వచ్చిన తర్వాత అలాగే క్రియేట్ అవుతుంది. ఇది ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే ఐఎస్పీ గురించి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఐఎస్పీ అప్పుడు బెంగళూరు పెడదామని పోయింది వాళ్ళందరూ, కమిటీ వాళ్ళు. అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మనకు తెలుసు కదా, గచ్చిబౌలి. దాన్ని పెట్టడానికి మన వాళ్ళు ఎంపిక చేసుకున్న ప్రాంతం బెంగళూరు. ఒక్కసారి దిగి మాకు బ్రేక్ఫాస్ట్ చేసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే దిగడమే కాకుండా ఇక్కడే ఫిక్స్ అయిపోయింది, అక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది వాళ్ళకు. అందుకనే ఆనాడున్న ప్రభుత్వం ఆనాడు ఐఎస్పీ పెట్టినప్పుడు కానీ, మనకు హైటెక్ సిటీ కట్టినప్పుడు మొత్తం అంతా అడవే కదా. హైటెక్ సిటీ గుళ్ళు రాలే కదా, అడవి కూడా కాదు, చెట్లు కూడా లేవు. ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ హైటెక్ సిటీ చుట్టూ చూస్తున్నాం కదా. హైటెక్ సిటీ రోడ్ వైడింగ్ లో చాలా దగ్గరకు వచ్చేసింది, రోడ్ లో చూసినాం కదా మనం. అంటే అంత అభివృద్ధి అంతా 20 ఏళ్ల క్రితం అనుకున్నారా? 2001లో మనకు 2003 అనుకుంటా చేసింది. అప్పుడు అనుకున్నారా? అనుకోలే కదా. పాలకులు శాశ్వతం కాదు, వ్యక్తులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్ రావు గారు, లేకపోతే వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు శాశ్వతం కాదు. నేనంటే వ్యక్తులు కాకుండా ప్రభుత్వాలు శాశ్వతం. ప్రభుత్వాలు చేసిన మంచి పని ఎప్పటికైనా పనికి వస్తుంది. హైదరాబాద్ మంచి ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణ తీసుకుంది కరెక్ట్ అంటున్నాడు. నేను ఐఎస్పీ ఆయన తీసుకుంది కేవలం హైటెక్ సిటీ అన్నాడు, కానీ ఐఎస్పీ మంచి ఉదాహరణ కదా. ఇవాళ ప్రపంచంలో ఒక హైదరాబాద్ ఐఎస్పీకి మంచి పేరు ఉంది అంటున్నాడు. ఐఎస్పీ చాలా శాఖలు ఉన్నా కూడా హైదరాబాద్ ఐఎస్పీకి మంచి పేరు ఉన్నది. అందుకనే అభివృద్ధి నిరంతర ప్రక్రియ, దానిలో వ్యక్తులను చూడొద్దు, వ్యవస్థను చూడాలి. ప్రభుత్వాలు ఇవాళ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ వచ్చిన గూగుల్ హబ్ అయితే మనకు ఉంటది కదా, అది గమనించాలంటున్నాడు. అదే సార్, ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత, ఏదైతే గవర్నమెంట్ మారిన తర్వాత కక్షపూరితంగా సంస్థలు, ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్థల మీద కక్ష చూపిస్తారో అనే ఒక కోణం కూడా ఉంది ఇక్కడ. అంటే వీరు తీసుకొచ్చిన సంస్థల్ని వారు సపోర్ట్ చేయకపోవడం, అలాంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ గూగుల్ చెప్తూనే ఉన్నా వెంకట, చూస్తున్నాం కదా. ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? హెచ్చరిస్తున్నాడు, మీరు పెట్టుబడి పెడతానికి వస్తున్నారు కానీ నేను వచ్చిన తర్వాత మీ అందరి ఇంటికి పరిస్థితి భూములని వెనక్కి తీసుకుంటాను. దుర్మార్గం కాదు. అంటే మీ రాజకీయ కక్షలు ఉంటాయి. అన్నా డిఎంకే ఎట్లా ఉంది, ఇక్కడ వైసీపీ టీడీపీ కూటమి కూడా అట్లాగే ఉంది కదా. సమస్య అది కదా. జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు, మీరు మంచి క్యాంపెయిన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం హెచ్చరిస్తున్నాడు? మీరు కంపెనీలో ఫ్యాక్టరీలు పెడతా ఇక్కడికి వస్తున్నారు, అప్పలంగా భూమి తీసుకుంటున్నారు,
కానీ మేము వచ్చినాక ఈ మొత్తం పెట్టుబడులు కూడా సమీక్షిస్తాం, మీకు ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది అని బెదిరిస్తుంటే మరి ఎవరు వస్తారు చెప్పు. అయితే దీని మీద మాత్రం ఇంకా జగన్ ఈ ఏ హబ్ మీద మాత్రం ఇంకా జగన్ స్పందించకపోవడం ఎలా చూడాలి సార్? ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు కానీ జగన్ అయితే ఇంతవరకు ఏ స్పందన లేదు. మంచిది అంటున్నాను, కనీసం వైజ్ మ్యాన్ గా ఉంటే మంచిది. స్పందించకపోతే మనం గెలికి స్పందించుకోవడం చేసే అవసరం లేదు. కానీ ఇప్పుడు అందరూ అయితే ఆల్రెడీ స్పందించారు, తప్పు అంటున్నాను. 200 మందికి ఉద్యోగస్తులు వీలంటే 2 లక్షల మందికి వాళ్ళు అనే దానిలో ఎంత అంటే జమీన్ ఆస్మాన్ ఉంటాయి, నేలకు ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. కనుక ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. గూగుల్ సంస్థ రావడం వల్ల మనకి ఎట్లా లాభం, ఏమిటి లాభం, మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకు. పారదర్శకంగా ఉంటే నష్టమైంది. పారదర్శకత జవాబుదారితనం అనేది గుప్పిట మూయడం తెరవడం లాంటిది. ఈ గుప్పిట నేను మూసాను, ఏముందో మీకు తెలియదు, మూస్తే తెలిసింది కదా, ఇదే చేయమంటున్నాను నేను. అందుకనే ఇది చేయకుండా ప్రభుత్వం దాయడం తప్పే, వైసీపీ వాళ్ళకి వచ్చిన అంతకంటే తప్పి. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే చాలా వైజ్ మ్యాన్, మంచిది అనుకున్నాం. గతంలో స్పందించే విషయం చెప్పాను. దీని మీద అంటే గతంలో ఏమన్నారంటే మీరు పెట్టుబడులు పెడతందుకు వస్తున్నారు కానీ అది మా సమీక్షకు లోపడే ఉంటది, మేము వచ్చే 2029లో మేమే అధికారంలోకి వస్తున్నాం, అప్పుడు మిమ్మల్ని పని పడతా అంటే ఏమన్నట్టు రాకుండా హెచ్చరించడే కదా. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బలి పెడతారా? తప్పు కదా. వీళ్ళు పెట్టే వాళ్ళు పెట్టిన తప్పంటున్నాను. 5 ఏళ్ల విధ్వంసం చేసిందని వీళ్ళు అంటున్నారు, అంతకుముందు మొదటి 5 ఏళ్ల విధ్వంసం వాళ్ళు అంటున్నారు. ఇద్దరు కలిసి ప్రజల నోట్లో మన్ను కొడుతున్నారు కదా, నిరుద్యోగుల నోట్లో మన్ను కొడుతున్నారు కదా. చూడండి ఇప్పుడు మనకు వెంకట్, ఇప్పుడు మనకు రాయలసీమ వాళ్ళందరూ అయితే అనంతపురం జిల్లా వాళ్ళందరూ ఏమో బెంగళూరు పోవాలి వలస కదా, నిరుద్యోగం. కర్నూలు వాళ్ళందరూ హైదరాబాద్ రావాలి వస్తున్నారు కదా. చిత్తూరు వాళ్ళందరూ చిత్తూరు నెల్లూరు జిల్లా వాళ్ళందరూ చెన్నైకి పోతున్నారు. ఇక మరి ఇట్లా 3 దిక్కులు పోతే ఇంకా ఇవన్నీ కాకుండా అహ్మదాబాదు, ఇవాళ అహ్మదాబాద్ 7వ నగరంలో ఎదిగింది. మొత్తం దేశంలో 6 నగరాలు పెద్ద ఏంటి, 7వ నగరంగా అహ్మదాబాద్ ఎదుగుతుంది. వాళ్ళు విదేశీ పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నారు, ఈ రాజకీయాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. అహ్మదాబాద్ ఎట్లా ఎదిగిందో 8వ నగరంగా మన విశాఖపట్నం ఎదిగే అవకాశం ఉంది. కలకత్తా కొన్ని పరిమితులు ఉన్నాయి, చెన్నై కొన్ని పరిమితులు ఉన్నాయి, అంటే ఆ సముద్రం ఉన్నది కనుక. బొంబాయికి పరిమితులు ఉన్నాయి కనుక బొంబాయి నుంచి ఏమైంది, పూనా ఎదిగింది కదా. బొంబాయికి సరిపోకపోతే పూనాకు వచ్చారు దగ్గర. ఇక పూనా బొంబాయి మధ్యన షటిల్స్ నడుస్తుంటాయి, అందరూ ఇక్కడి నుంచి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. అట్లాంటి రేపు పొద్దున హైదరాబాద్ విశాఖకి మధ్య కూడా విమాన సర్వీసులు పెరుగుతాయి. హైదరాబాద్ లో ఉన్నవాడు విశాఖకు వస్తే, విశాఖ ఉన్నవాడు హైదరాబాద్కి వస్తారు. ఇది గమనించాలంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి శాశ్వతం, అభివృద్ధి శాశ్వతం. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఈ 10 ఏళ్ళుగా చాలా నష్టపోయింది, 11 ఏళ్ళు అవుతుంది. నష్టపోయిన దాన్ని మళ్ళీ బాగు చేసే క్రమంలో ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. ఇవాళ కాకుండా రేపు కాకుండా వాళ్ళు మీ అధికారాలకు వచ్చేది వేరు. ప్రజలు మన్నిస్తే రేపు అధికారంలోకి వస్తారు, ప్రజలు తిరస్కరిస్తే ఇంట్లో పడుకుంటారు. చూస్తున్నాం కదా 175 వైనాట్ అంటే ఏమైంది, 151లో 11 మిగిలినాయి, 5 మధ్యన ఎగిరిపోయింది. ఇదే అంత వీళ్ళు కూడా 23 పడిపోయారు. చూసినాం కదా. అంతకుముందు 2014 2019 చూసుకుంటే అధికారం శాశ్వతం కాదు, మన అభివృద్ధి శాశ్వతం, ప్రజలు శాశ్వతం. అందుకనే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు ఎన్నడో చెప్పిండు. పూర్వ స్పర్ధలు విద్యలంటే వైరములు వాణిజ్యం అంది అని కూడా గురజాడ. అయితే ఆ వైసీపీ నాయకులు కొన్ని విమర్శలు చేస్తున్నారు సార్. ఏదైతే దీనికి పవర్ సప్లై చాలా ప్రాబ్లం అవుతుంది, ఏదైతే ఒక సిటీ మొత్తానికి ఎంత పవర్ సప్లై ఉందో ఇక్కడ గంటకు అంత పవర్ సప్లై కావాల్సి వస్తుంది. కూలింగ్ సిస్టమ్ కూడా సంబంధించి వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము నో చెప్పాము అని కూడా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని ఎలా చూడాలి మనం? నేను ప్రస్తావించాను, మొదలు చెప్పాను కదా, ఒక చిన్న సమాచారానికి 6 లీటర్ నీళ్లు పోతాయి. ఎందుకంటే అది కూడా చెప్పాను నేను. ఏమని మీరు అన్నట్టు కరెక్టే, కానీ ఉక్కు కర్మాగారం వస్తే దానికి నీళ్లు పట్టలేదా? ఇప్పుడు మనకు ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు తెచ్చుకున్నాం కదా, దానికి మరి నీళ్లు పట్టలేదా? మరి అది కూడా రావద్దని కోరుకుందాం, అది తీసేద్దాం. ఇవాళ ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలని వైసీపీ అంటుంది కదా, వాళ్ళు ఆపలేకపోయి ఇప్పుడు అంటుంది కదా. ఇవన్నీ అస్వదృష్టితో డిఎంకే అన్నాడు ఇంకా పంచాయతీలను. ఇవాళ వైసీపీకి టీడీపీ చూడాలి. వీళ్ళు అధికారం ఉన్నప్పుడు అది మాట్లాడుతున్నారు, వాళ్ళు అధికారం పోగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. అధికార ప్రతిపక్షాలు పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఏదైనా సరే ఇవాళ విశాఖలో అది మనం రావడం అదృష్టం, మనకు మంచిది అంటున్నాను. అవును కరెక్టే, విశాఖపట్నం కింద కరెంట్ పడుతుంది, ఇక్కడ పడుతుంది కరెక్టే, కానీ మనం దాన్ని వద్దాం, అభివృద్ధిని కాదంటాం అంటున్నాను నేను. మరి ఏదో వద్దిగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం వద్దు, రేపు ఏమొద్దు, అసలు విశాఖకు ఆర్థిక రాజధాని చేస్తా అన్నాడు కదా. అసలు ఇది మన పాలనా రాజధాని అక్కడే చేస్తా అన్నాడు. మరి అప్పుడు కూడా కరెంట్ ఎక్కువ పట్టింది, అప్పుడు ఏం చేద్దాం మరి? అంటే ఇవన్నీ కూడా ఇంకొక పార్టీ చేస్తున్నదని ఓర్వలేక ఆ అధికార ప్రతిపక్షాలు వాళ్ళు రాజకీయాలు చేసుకోనియండి, ప్రజలకు ఏమి ఇస్తామో చెప్పండి, కానీ ఏం వద్దని చెప్పడమో వాళ్ళకి హక్కు ఎక్కడిది? ఏది వద్దని చెప్పడం అంటే అభివృద్ధిని ఆపడమే. వాళ్ళు ఉన్నప్పుడు మేము ఆపుతాం, మేము ఉన్నప్పుడు వాళ్ళు ఆపుతాం అంటే అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీద అయితే మీరు అన్నట్టు ఉక్కు పరిశ్రమ మాట ఏంటి సార్? అది దఫాలుగా ప్రైవేట్ పరం అవుతున్నట్టు కనిపిస్తా ఉంది.
వేరే మాట్లాడుతున్నాం. ఇక్కడ నాకు వేరే లైవ్ ఉన్నది, వేరే మాట్లాడుకుందాం. ఇక్కడ ముగిద్దాం. అంటే ఇది గూగుల్ వారికి పరిమితం అయితే మాత్రం ఖచ్చితంగా ఆహ్వానిద్దాం. అన్నా డిఎంకే పంచాయతీలో సుందర్ పిచాయిని అనవసరం ఇరికించకండి. ఆయన భారతీయుడు, భారతీయ మూలాలున్న వ్యక్తి, భారతదేశానికి మనకు మేలు చేస్తున్నాడు, దక్షిణ భారతదేశం మేలు చేస్తున్నాడు. మొత్తం మీద ఇటే వచ్చింది కదా, సంతోషపడదాం. విశాఖ నగరాభివృద్ధికి రేపు పొద్దున ఒక మంచి గేమ్ చేంజర్ గా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే ఇక్కడ దాని ఎఫెక్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పడే అవకాశం ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం బెనిఫిట్ తీసుకోవాలనుకుంటుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇది దాంట్లో అంత గొప్ప ఏమి లేదు అని అంటుంది. అంత గొప్ప ఏమి లేనప్పుడు అక్కడ ప్రతిపక్షాలు ఎందుకు మనం ఎందుకు తేలేదని మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ప్రతిపక్షం ఏదొచ్చినా కాదంటుంది, అధికార పక్షం ఏదొచ్చినా మంచిదంటుంది. ఈ రెండింటి మధ్యన దోనోలు అడిగితో తీనొక ఫాయిదా పోతాయి. ఇద్దరు కొట్లాడితే ఉనుకొని పోతుంది. అది జరిగింది అక్కడే కదా. అన్నా డిఎంకే కొట్లాట అంతేంది, మీరు తేలేకపోయినాను, వీళ్ళు తెచ్చినా ఏం లాభం అని వాళ్ళు అంటున్నారు. కనుక దాన్ని క్యాచ్ చేసుకోవాలి మనకు వచ్చిందాన్ని. కనుక జరుగుతున్న పరిణామాలను బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇది వచ్చింది. వైసీపీ వద్దన్న ఆగదు, వైసీపీ బెదిరించినా ఆగదు. గూగుల్ సంస్థ ఎవరికి భయపడేది కాదు. ఎలాన్ మస్క్ ను బెదిరిస్తే టెస్లా కార్ల కంపెనీ రాకుండా లేదు, మనకు పోలేదు. గతంలో మనకు ఆపిల్ ఫోన్ తయారు చేయొద్దు అని అమెరికా అధ్యక్షుడు స్వయంగా హెచ్చరిస్తేనే దిక్కులేదు, వాళ్ళు ఇక్కడ పెడతా అంటున్నారు. రేపు పొద్దున అమెరికాకు వలసలు ఆపితే వాళ్ళే ఇక్కడికి వచ్చి కంపెనీలు పెడతా అంటున్నారు. ఎందుకు వద్దంటారు? కనుక జగన్మోహన్ రెడ్డితోని ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఇవి ఆగాయి అంటున్నాను నేను. దాన్ని అర్థం చేసుకోవాలి అంతే. ఇవాళ ఇప్పుడు సూర్యకాంతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎవరు ఏం చేసినా రేపు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వద్దంటే ఆగదు అంటున్నాను నేను. చేసే పాలకుడికి చిత్తశుద్ధి ఉంటే మంచిగా ఉంటే తప్పనిసరి అభివృద్ధి జరుగుతుంది. విశాఖలో ఈ గూగుల్ సంస్థ రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. దానికి రెఫరికేషన్స్ ఉంటాయి, మంచి చెడ్డ రెండు ఉంటాయి. అంటే ఇప్పుడు మన సాగర మథనంలో అమృతం వచ్చింది, మొదలు హాలాహలం వచ్చింది. హలాహలం మింగకుండా అమృతం రాలే కదా. అందుకని రెండు వస్తాయి. ఇప్పుడు మనకు మంచి అభివృద్ధి అంటే కొంత అభివృద్ధి విధ్వంసం కూడా జరుగుతుంది, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. దీన్ని ఎట్లా సమతుల్యం చేయాలో ఆలోచించాలి తప్ప అసలు అభివృద్ధి అవ్వద్దు అని అంటే మరి చెరువు మీద అలగడం లాంటిది, లేకపోతే అది ఒక రకంగా చెప్పాలంటే సరైన దృక్పథం లేనట్టు, అభివృద్ధి పట్ల సరైన దృక్పథం లేనట్టు. అభివృద్ధితో వినాశనం కూడా జరుగుతుంది కాదంటే మరి అన్ని ఆపేద్దామా? ప్రపంచం అంతా మరిగా గ్లోబలైజేషన్ లో మనం ఏది ఆపినా కూడా రేపు మనకే నష్టం కదా. అందుకని ఉన్నదాన్ని ఆహ్వానిద్దాం, లేని దానికోసం తాపత్రయపడకుండా ఉంటే సరిపోతాం. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. సో ఏదైతే గూగుల్ ఏ హబ్ విశాఖకి రావడం, ఇక్కడ ఏ హబ్గా భారత్ని సుందర్ పిచాయ్ ఎంచుకోవడం ఒక గొప్ప పరిణామంగా మనం చూడాలి. అయితే తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలు ఒక రకంగా ప్రతిపక్షంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ ట్వీట్ సుందర్ పిచాయ్ భారతదేశాన్ని ఎంచుకున్నారు, విశాఖని కాదు అని ట్వీట్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 న్యూస్ డిబేట్. Keep watching Prime 9 News.